అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు చాలామంది. ఇందులో భాగంగా రోజు రోజుకు అక్కడో ఇక్కడో ప్రాణాలు సైతం కోల్పోతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా కరీంనగర్కు చెందిన అర్బాజ్ అనేటువంటి యువకుడు రీల్స్ చేస్తూ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఎట్లా చూడొచ్చు, మనతో మాట్లాడడానికి కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్, చెప్పండి, రోజు రోజుకు ఈ రీల్స్ చేసేవారి సంఖ్య పెరుగుతుంది, అంతవరకు బాగానే ఉంది, కానీ తాము ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నాము అని చెప్పేసి సైతం చూడకుండా చేస్తున్నటువంటి పిచ్చి ముదిరింది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈరోజు యువత రీల్స్ పైన మోజు ఎక్కువైపోయింది. ఈ రీల్స్ ఎక్కడికంటే ప్రమాద స్థాయి దాకా పోయే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాకా పోయింది. ఈరోజు వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఇలా రైళ్లలో రీల్స్ చేసి దాన్ని అప్లోడ్ చేసి వ్యూస్ ఉన్నది, నేను ఒక ఫిగర్ అవుతా అనే ఆలోచన కొద్దీ ప్రాణాల మీద కొని తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఈ రీల్స్తోని ప్రయోజనం కంటే ఎక్కువ అనర్థాలు జరిగే పరిస్థితి చాలా మనం ఘటనలు చూసినాం. దేశవ్యాప్తంగా కాదు, చాలా రైళ్లలో కానీ వాటర్స్ దగ్గర కానీ కరెంటుకు సంబంధించి వేలాడే పరిస్థితులలో కూడా కరెంటును ముట్టుకొని ఏదో సంబరంలో చేసినది విషాదం మిగిల్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు ఈ రీల్స్ వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకునే పరిస్థితికి యువత ఇలా తయారైంది. ఈ రీల్స్ను పూర్తిగా దీని మీద యువత ఆలోచించాలి. ఈ రీల్స్ వల్ల ప్రయోజనం కంటే అనర్థాలే ఎక్కువ ఉన్నాయి. దయచేసి యువత ఈ విషయంలో ఆలోచించాలని కోరుతున్నాను. మొత్తం మీద ఆనందంతో పాటు విషాదం కూడా పక్కపక్కనే ఉంది. తాము ఎంత ప్రమాదంలో ఉన్నానో గమనించుకుంటూ చేస్తే బాగుంటుంది. స్వీయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.